హలో ఫ్రెండ్స్, మనము ఉన్న 2050 సంవత్సరమునే అనుకోండి. ఇప్పటి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు ఎంతవరకు ఎదిగిపోయిందో ఊహించగలరా? ఈ వీడియోలో మనం 2050లో ఏఐ ఎలా ఉంటుందో, అది మన జీవితం, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం మరియు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. సీన్ 1 ఏఐ ఇన్ డైలీ లైఫ్. 2050లో ప్రతి ఇంటిలో ఒక ఏఐ అసిస్టెంట్ ఉంటుంది. ఇప్పటి చాట్జీపీటీ లేదా అలెక్సా స్థాయిని దాటి ఇది మన భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుంటుంది. మీ మూడ్ చూసి మీకు సరిపడే మ్యూజిక్ ప్లే చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని చూసి ఆహారం సూచిస్తుంది, ఇంకా మీ పిల్లల హోంవర్క్ కూడా అది పూర్తి చేస్తుంది. సీన్ 2 ఏఐ ఇన్ హెల్త్. డాక్టర్లు కాకుండా ఏఐ సిస్టమ్స్ మీ బాడీ స్కాన్ చేసి వ్యాధులను ముందుగానే గుర్తిస్తాయి. ఆపరేషన్లు కూడా రోబో డాక్టర్లు చేస్తారు, 100% ప్రెసిషన్తో, ఎలాంటి తప్పిదం లేకుండా. సీన్ 3 ఏఐ ఇన్ ఎడ్యుకేషన్. 2050లో స్కూల్ క్లాసులు వర్చువల్ అవుతాయి. ఏఐ టీచర్లు ప్రతి విద్యార్థి స్థాయిని అర్థం చేసుకొని వ్యక్తిగతంగా బోధిస్తారు. పరీక్షలు కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ ఆధారంగా విద్యార్థి మేధస్సును అంచనా వేస్తారు. సీన్ 4 ఏఐ అండ్ జాబ్స్. ఇక్కడే పెద్ద ప్రశ్న వస్తుంది. ఏఐ అంతా చేస్తే మనుషులకి ఉద్యోగాలు ఉంటాయా? సమాధానం ఉంటాయి, కానీ విభిన్నంగా. కొత్త రంగాలు వస్తాయి. ఏఐ ఎథిక్స్, హ్యూమన్ క్రియేటివిటీ, డేటా సెక్యూరిటీ వంటివి. అంటే మనం యంత్రాల కంటే మానవ విలువలు నేర్పించాల్సి వస్తుంది. సీన్ 5 ఏఐ అండ్ సొసైటీ. ఏఐ న్యాయ వ్యవస్థలో జడ్జిగా, రాజకీయ వ్యవస్థలో నిర్ణయకర్తగా కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడొక పెద్ద చర్చ ఉంటుంది. ఏఐకి మనిషి హక్కులు ఇవ్వాలా? ఇది మన సమాజానికి పెద్ద మలుపు అవుతుంది. సీన్ 6 ద ఫ్యూచర్. 2050లో మనిషి మరియు ఏఐ కలయిక సహజమైన సంబంధం అవుతుంది. మానవ మేధస్సు ప్లస్ కృత్రిమ మేధస్సు ఈక్వల్ టు సూపర్ ఇంటెలిజెన్స్. ఇది మన గ్రహాన్ని, మన జీవితాలను కొత్త దిశలో తీసుకుపోతుంది. ఇలా 2050లో ఏఐ మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మారదు: మానవ హృదయం, మన భావాలు, మన కలలు. మీ అభిప్రాయమేమిటి? 2050లో ఏఐ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.